హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు చార్ధామ్ వీడియోస్ మన 3 ఛానల్స్లో చూస్తూ ఉన్నారు. దీని ముందు వీడియోస్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేశాను. సో అంటే మేము డే స్టార్ట్ అయిన నుంచి మేము ఎలా వెళ్ళాం, ఏమేం చేసాం అనేది అన్నీ కూడా ఏమేమి మనం అక్కడికి వెళ్ళాలంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది యమునోత్రి వ్లాగ్ అనమాట. సో మనం ఇప్పుడు యమునోత్రికి వెళ్ళే దారంతా కూడా ఇలా ఉంటుంది. సో ట్రెక్కింగ్ అంతా కూడా ఏంటంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. అయినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి మీద భారం వేసి వెళ్ళడమే. సో ఏంటంటే రూట్ చాలా న్యారోగా ఉంటుంది. దానిలోనే నడిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఉండడం వల్ల మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, భయంగా కూడా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది కాబట్టి మాకు అలాగే వణికిపోయాం. చేతులు కాళ్ళు చచ్చుబడి అదే ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయాయి. అదే వర్షం రాకుండా ఉంటే మాకు అంత కష్టం అయ్యేది కూడా కాదేమో అని అనిపించింది. కానీ యమునోత్రికి వెళ్ళేటప్పుడు మనం గుర్రాల్లో వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలు మాత్రం వాళ్ళు దింపేస్తారు మనల్ని. ఎందుకంటే గుర్రాలు చాలా కిందకి మెట్లు లేదా చాలా హైట్లో మెట్లు ఉన్న చోట్ల మనల్ని దింపేసి నడిపిస్తారనమాట. సో అప్పుడేంటంటే మనకు మనం నడవడానికి కష్టంగా ఉన్నా కూడా గుర్రాల మీద కంటే బెటర్గా అనిపిస్తుంది. సో యమునమ్మ చూడండి, నాకు ఎవరితో సంబంధం లేదు అన్నట్లు పరవళ్ళు దొక్కుతూ యమునోత్రి ఈ విధంగా ఉందన్నమాట. సో యమునోత్రి నీళ్ళు అయితే స్వచ్ఛంగా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. చాలామంది ఏంటో స్నానాలు చేసి దానిలో బట్టలు వేస్తారు, కానీ అసలు ఎవరు కూడా నదుల్లో బట్టలు వేయకూడదని విన్నాను. చూడండి ఎన్ని బట్టలు ఎన్ని చీరలు వేసేస్తున్నారో. సో యమునోత్రి ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది ఈ సౌండ్స్ ద్వారా వినండి. చూసారు కదా యమునోత్రి ప్రవాహం. ఇది వచ్చి హాట్ స్ప్రింగ్. సో ఉష్ణ కుండలం అంటారు. ఇది యమునోత్రి అమ్మ గుడి లోపలే ఉంది. ఇక్కడ ఏంటంటే ఉల్లగడ్డలు ఉడకబెట్టేవాళ్ళు, అన్నం ఉడకబెట్టేవాళ్ళు అలా ఉడకబెట్టి చూపిస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా ఉష్ణకుండలం అంటారు, కానీ భూమిలో పుట్టిన హాట్ స్ప్రింగ్ అని చెప్పచ్చు. చూడండి, యమునోత్రిని దర్శనం చేసుకోండి, యమునమ్మని దర్శనం చేసుకోండి. సో యమునమ్మ దర్శనం అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత కదా, దర్శనానికి ముందు పక్కన ఇంకొక ఉష్ణకుండలో ఉంది. దానిలో అందరూ స్నానం చేసి యమునమ్మని దర్శనం చేసుకుంటారనమాట. అక్కడ జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా ఉష్ణకుండలో ఉందన్నమాట. దీన్ని ఉష్ణకుండ అంటారు. దీనిలో లేడీస్ అందరూ కూడా అంటే మనకు మన శరీరం తట్టుకునే వేడి మాత్రం ఉంటుంది. ఇక్కడ స్నానం చేసేసి మనం యమునమ్మని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే వెదర్ చాలా కోల్డ్గా ఉంది. సో స్నానం కూడా చేయలేమేమో అన్న పరిస్థితి అన్నమాట. సో అందువల్ల మేము వెళ్ళిన వాళ్ళల్లో ఒక 4-5 స్నానం చేయలేదు. మిగతా వాళ్ళందరూ ఉష్ణకుండలో స్నానం చేస్తే బాగా రిలీఫ్ అయిందన్నారు. ఎందుకంటే మనం అక్కడ చలిలో అదంతా జర్నీ చేస్తుంటాం గుర్రంలో, బాగా రిలాక్స్ అవుతుందంట. సో మీరు ఎప్పుడైనా యమునోత్రికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉష్ణకుండలో అయితే స్నానం చేయండి. తర్వాత చాలామంది ముందు వీడియోస్లో అడిగిన డౌట్స్ ఏంటంటే పల్లకీకి అయితే ఎంత తీసుకుంటారు అని చెప్పి. పల్లకీకి అయితే నాకు తెలిసి ఒక 5000 తీసుకోవచ్చు అండి. సో ఎవరైనా గుర్రంలో వెళ్ళలేని వాళ్ళు పల్లకీలో వెళ్ళచ్చు. తర్వాత ఇంకా అక్కడున్న కష్ట నష్టాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, మీరు మెయిన్ ఉండేటప్పుడే నేరుగా జానకి చెట్టి ఉంటుంది అనమాట కింద. అంటే యమునోత్రి కింద జానకి చెట్టి ఇంకొక విలేజ్ ఏదో కూడా ఉంటుంది. అక్కడ నియర్ బై రూమ్ తీసుకున్నట్లయితే మీరు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అని బయలుదేరితే ఈవినింగ్ కల్లా మీరు మళ్ళీ రూమ్కి వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే మనం లేట్ అయ్యే కొద్ది మనకు పొద్దుపోతుంది, చలి అవుతుంది, రావడానికి భయంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. అదే మీరు ఎర్లీగా బయలుదేరితే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చూడండి, కొండ బంగారు కొండలా మెరిసిపోతూ ఉంది. ఎండ పడి బంగారు వర్ణంతో ఆ కొండ తలతల్లాడిపోతూ ఉంది. తర్వాత ఏంటంటే ఇంకా గుర్రాల మీద వెళ్ళేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఐడి ప్రూఫ్ మన మెడలో వేస్తారనమాట. అది మనం సేఫ్గా వెళ్ళి అది సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వండి. ముందుగా ఆ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చేయద్దు. సో మీరు సేఫ్గా వచ్చిన తర్వాతనే ఇవ్వండి. సో మీరు మధ్యలో ఈ గుర్రాల వాళ్ళు ఇబ్బంది పెట్టినా లేదా మీ ఎంబట గుర్రం పక్కన రాకపోయినా
వాళ్ళతో మనం కంప్లైంట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మోస్ట్లీ గుర్రాల వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టరు. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా పెట్టిన రూల్ అనమాట అది. అది కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, ఇక్కడ మీరు ఈ 4 ధాములు యమునోత్రి కానీ, గంగోత్రి కానీ, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ధాములకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. మీ రిజిస్ట్రేషన్కి మీ ఆధార్ కార్డ్, మీ ఫోటో ఉండాలి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కాపీ చూపిస్తేనే మీకు అక్కడ దర్శనం చేసుకోవడానికి అలా ఉంటుందన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళడానికి ముందే చెకింగ్ అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళని అలౌ చేయరు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో చేద్దాం వెళ్తున్నాం వెళ్ళేసాం అని అనుకోకుండా అలా గుర్తుపెట్టుకోండి అనమాట. చేద్దాంలో మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే వెళ్ళాలి. ఇక్కడ ఇందాక కాఫీ షాప్ చూపించాను కదా, చాలా షాపుల్లో కంపేర్ చేస్తే అక్కడ కాఫీ చాలా బాగుండింది. సో అందువల్ల అక్కడ కాఫీ తాగి మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. ఇక్కడ కాఫీ తాగిన దగ్గర అయితే దాదాపు మా వెహికల్ని 3 hours నిలిపేశారు. ఇది ఎందుకు అంటే మంచిదే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ రోడ్ అంతా కూడా చాలా నేరోగా ఉంటాయి కొండల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనిపించింది. సో మరీ నేరోగా ఉన్న రోడ్డుల్లో 1 way వెళ్ళేలాగా చూసుకున్నారనమాట. అంటే అటువైపు ఒక 2 to 3 hours వెహికల్స్ ఆపేస్తారు, ఇటువైపు వెహికల్స్ని వెళ్ళమంటారనమాట. సో ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత మన వెహికల్స్ని అలౌ చేసినప్పుడు మనం ఎక్కడా కూడా ప్రమాదం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఎదురుగా వెహికల్ వస్తుంటే భయం అవుతుంటుంది అనమాట. మనం ఎడ్జిలో మన బస్ కానీ వ్యాన్ కానీ వెళ్ళేటప్పుడు ఈ లోయలో ఎక్కడ పడిపోతామేమో అనిపిస్తుంది. కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా చాలా క్లీన్గా ఆర్గనైజ్ చేశారనమాట. అందువల్ల ఇప్పుడు ముందుతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏ ధామ్కి వెళ్ళినా, గంగోత్రికి వెళ్ళినా, యమునోత్రికి వెళ్ళినా, కేదార్నాథ్, బద్రీనాథ్ ఎక్కడ వెళ్ళినా కూడా ప్రమాదాలు చాలా చాలా తక్కువ. అంటే 0.5% అని చెప్పచ్చు. అది కూడా ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ అలాంటివి అయితే తప్పితే మిగతా ఎక్కడ కూడా మనం బస్సు పడిపోయింది కానీ, ఇవి కానీ, లోయలో పడిపోయినట్టు కానీ ఇలాంటివి ఏమీ మనం వినం. సో వీళ్ళు చేసిన పద్ధతి చాలా బాగుంది. కానీ మనం 3 hours మన వెహికల్స్ ఆపేస్తే మనం తిట్టుకుంటూ ఉంటాం, అయ్యో 3 hours ఆపేశారా, వెహికల్స్ ఎదురు రావట్లే కదా, పంపించవచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు చేసిన పద్ధతి చాలా బాగుంది. సో అందువల్ల మీరు చార్ధామ్ వెళ్ళాలంటే ప్రతి ధామ్కి 2 days పెట్టుకోండి. ఈవెన్ కేదార్నాథ్ అయితే ఒక రోజు ఎక్స్ట్రానే కూడా పెట్టుకోండి. సో అందువల్ల ఏంటంటే మాకు టైం చాలక చూడాలనుకున్నవి చూడలేక ఈ 4 ధాములు మాత్రమే దర్శనం చేసుకొని వచ్చాం. ఎందుకంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఆగిపోతుందో అక్కడ మనకు ఒక్కొక్కసారి మేము 5 hours కూడా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి కరెక్ట్ టైంలో ఇన్ టైంలో వెళ్ళలేమన్నమాట. అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎక్కడ కూడా రూమ్స్ ప్రీ బుకింగ్ చేసుకోవద్దు. రూమ్స్ బుక్ చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా ఆ టైంకి ఆ డేట్కి అక్కడ చేరలేమన్నమాట. అందువల్ల మీరు పోయే దారిలో మొత్తం ఎక్కడ చూసినా హోటల్స్ ఉంటాయి. సో మనకి ఏ రేంజ్లో కావాలన్నా హోటల్స్ దొరుకుతాయి. అందువల్ల మీరు హోటల్స్ గురించి అయ్యో దొరకవేమో అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా దారిలో అయినా కూడా అక్కడక్కడ హోటల్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు నైట్ అయిపోయింది అనుకోండి, సో ఇంకా ఈ కొండల్లో మనం నైట్ ప్రయాణం చేయలేము అనుకున్నప్పుడు ఎక్కడో ఆ నియర్ బై హోటల్స్లో దిగిపోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే నైట్ జర్నీ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం 7:30 to 8 వరకు కూడా మనకు వెలుగుంటుంది, చీకటి పడదు. ఆ లోపలే మీరు గమ్యస్థానాన్ని చేరుకోండి. సో ఆ లోపల ఎక్కడ నియర్ బై ఎక్కడ హోటల్స్ ఉంటే అక్కడ మీరు స్టే చేసేసి మరుసటి రోజు కావాలంటే 4 o'clock or 5 o'clock మీకు తెల్లారిపోతుంది. అప్పటి నుంచి మీ ప్రయాణం సాగించవచ్చు. సో మనం సేఫ్గా వెళ్ళాలి, లేట్ అయినా కూడా సేఫ్ జర్నీ చూసుకోవాలి. కాబట్టి నా అనుభవంలో నేను వెళ్ళినప్పుడు నేను ఎలా చేశానో అలా మీకు చెప్తూ ఉన్నాను అనమాట. మేము ఎక్కడా కూడా హోటల్స్ ప్రీ బుకింగ్ చేసుకోలేదు. సో దారిలో మాకు ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకున్నాం. అందువల్ల మాకు సేఫ్గా మా ప్రయాణం జరిగింది. సో రోడ్ అంతా కూడా చాలా ఆనందంగా, చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. నెక్స్ట్ వీడియో